హలో అండి. వెల్కమ్ టు అనదర్ వీడియో. నేను పల్లవి. మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. ఈరోజు డీమార్ట్ షాపింగ్‌కి అయితే వచ్చాము. షాపింగ్‌లో ఏం కొనుక్కున్నాము, ఏంటి, అక్కడ ఏమేమి చూసాము అనేదైతే వ్లాగ్ అనమాట. ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. హైదరాబాద్‌లో మేము చాలా తక్కువ సార్లు డీమార్ట్‌కి వెళ్తాము అని. డీమార్ట్‌కి ఏమైనా కావాలి అంటే మాకు ఏలూరులోనే యాక్సెసిబుల్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే మాకు అక్కడ కొంచెం క్రౌడెడ్ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది వీక్ డేస్ ఎళ్తే. బట్ హైదరాబాద్‌లో ఏంటంటే ఎప్పుడైనా కూడా క్రౌడెడ్‌గానే అనిపిస్తుంటది నాకు. ఇది వీక్ డే అనమాట. సండే వచ్చాము మేము. సో, శ్రీకర్‌కి కొన్ని థింగ్స్ స్కూల్‌కి కావాల్సినవి ఉంటే తీసుకుందామనైతే వచ్చాము. లోపల కొన్ని గ్రోసరీ తీసేసుకొని ఇలా కప్ సెక్షన్ ఉంటే ఇక్కడికొచ్చాము. మీకు అంతకుముందు చాలా సార్లు చెప్పాను. నాకు కప్స్ అన్నా, మగ్స్ అన్నా చాలా ఇష్టం. వెళ్ళినప్పుడు ఒక్కటన్నా కొనుక్కొచ్చుకుంటాను. ఈ బ్లాక్‌ది చాలా నచ్చింది. అలాంటివి రెండే ఉన్నాయి కానీ 2 కూడా కలర్ పోయినాయన్నమాట. తీరా అన్ని డబ్బులు పెట్టి కొనుక్కొని కలర్ పోయినయి ఎందుకు కొనుక్కుంటాం? కామ్‌గా అయితే అక్కడ పెట్టేశాను. తర్వాత కొన్ని కప్స్ అయితే చూసాము, తీసుకున్నాము కూడా. అది ఈ వీడియోలోనే చూపిచ్చేస్తాను. ఏం తీసుకున్నాము, ఏంటి అనేసి. ఇక్కడ కొన్ని రకరకాలుగా మా ఇంట్లో లేనివి, మేము యూజ్ చేయనివి ఏమైనా ఉన్నాయా అని చెప్పి ముందైతే చూసుకుంటున్నాము. ఇక్కడేంటంటే పక్కకొస్తే సెట్స్‌లా ఉన్నాయి. టీ కప్స్ ఉంటాయి కదా! 6 కప్స్ అవి చూస్తున్నామనమాట. కొన్ని నచ్చాయి. కాకపోతే నా మైండ్‌లో ఏముందంటే ట్రాన్స్‌పరెంట్ కప్స్ వాడి చాలా రోజులయిపోయింది. అంటే మనకి కలర్‌లో వస్తాయి గదా! ట్రాన్స్‌పరెంట్ అంటే కాఫీ కలర్‌లో, బ్లూ కలర్‌లో అలాగా. అలాంటివి దొరికితే తీసుకుందాము అనైతే అనుకున్నాను. వాటి కోసమే సెర్చ్ చేస్తున్నాను. ఫైనల్‌గా అవి కూడా దొరికినాయి. తీసుకున్నాను. ఇక్కడైతే భలే ఉన్నాయి. రకరకాలుగా ఉన్నాయన్నమాట. ఈ ప్రింట్స్ అయితే చాలా బావున్నాయి. డిజైన్స్ అదంతా కూడా. ఇంకా అటు అటు చూస్తూ ఇలా ప్లాస్టిక్ సెక్షన్ ఉంటే అక్కడికి కూడా వచ్చాము. ఇంకా అలా అయితే షాపింగ్ అనేది జరుగుతూ ఉంది. నాకో విషయం చెప్పండి. మీరు డీమార్ట్‌లో ఓన్లీ కావాల్సినయే కొనుక్కుంటారా? లేకపోతే ఏదో ఒక వస్తువు ఎక్స్‌ట్రా తీసుకొనొస్తారా? నేనైతే ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నా ఎక్స్‌ట్రా ఏదో ఒక వస్తువైతే తీసుకొనొస్తాను. నిజానికి వాళ్ళ మార్కెటింగ్ టాక్టిక్స్ కూడా అలాగే ఉంటది. డీమార్ట్ అయినా, ఏ సూపర్ మార్కెట్ అయినా యూజువల్‌గా. బట్ కొంతమందుంటారు ఓన్లీ ఏదైతే లిస్ట్ రాసుకుంటారో చాలా జాగ్రత్తగా ఆ లిస్ట్‌లో ఉన్నవే తెచ్చుకుంటారనమాట. ఆళ్ళు మాత్రం లెజెండ్స్ అనే చెప్పాలి. మీరేం చేస్తారో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. అక్కడ కొంచెం స్టీల్ సామాను కూడా చూసాము. బట్ మా అంటే అవసరాలకు సరిపడగా మాకేం నచ్చలేదు. సరే అని వచ్చేసాము. ఇంకా ఇప్పుడైతే ఏమేం కొనుక్కున్నానో చూపిస్తాను. గాజు సామాను తెచ్చుకున్నాను చాలా వరకు. ఇంకా కప్స్ కూడా తీసుకొచ్చాను. ఈ వైట్ కలర్ ట్రే కూడా తీసుకొచ్చాననమాట. ఇవి ఎందుకు తీసుకొచ్చాను, ఏంటి అనేది ఇప్పుడైతే చెప్తాను. సో, ముందైతే ఏమేం కొనుక్కున్నానో చూసేద్దాం. యాజ్ యూజువల్ కప్స్, మగ్స్ అంటే మనకు పిచ్చి కాబట్టి ఈ కప్సే చూపిస్తున్నాను. ఈ వైట్ కలర్ కప్స్ 2 తీసుకున్నాము. ఎందుకంటే నాకు మా వెడ్డింగ్ యానివర్సరీకి కప్స్ కొనడం అలవాటు. ఈ ఇయర్ కొనలేదు. లక్కీగా నాకు సుచిత్ర గిఫ్ట్ చేసిందనమాట కప్స్. ఇంకా నేను ఉన్నాయి కదా అని మళ్ళీ కొనలేదు. బట్ ఇవి చూసిన తర్వాత నాకు గుర్తొచ్చింది. మనం కొనుక్కోలేదు కదా! ఎవ్రీ ఇయర్ మనం కొనుక్కుంటాం గదా! కప్స్ తీసుకుందామంటే మా హస్బెండ్ సరే తీసుకో ఏప్రిల్‌లో తీసుకోలేదు కదా! అన్నారు. సరే కదా అని చెప్పి ఈ 2 కప్స్ అయితే తీసుకున్నాను. ఇవి వైట్ మీద మార్బుల్ ప్రింట్‌లా వచ్చినాయన్నమాట. బావున్నాయి. తర్వాతొచ్చేసి ఈ ఒకటైతే ఇది తీసుకున్నాను. ఈ గాజుది. ఏదైనా పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోడానికి, స్టోర్ చేసుకోవడానికి బావుంటుంది అని చెప్పి రూ. 79 ఉందన్నమాట. ఇది మా షెల్ఫ్‌లో ఫిట్ అవ్వదేమోనని నేను ఇలా చిన్న డబ్బాలు తీసుకొచ్చాను. తీరా వచ్చిన తర్వాత చూస్తే ఆ డబ్బానే ఫిట్ అయింది. అయ్యో! అది తెచ్చేసుకుంటే పోయేదని అనిపించింది. ఇవైతే టీ పొడికి, షుగర్‌కి ఆల్రెడీ ఇలాంటివి 2 డబ్బాలు కొన్నాను కదా! సో, అప్పుడు అనుకున్నాను పసుపు, సాల్ట్, కారం ఉంటవి ఆ షెల్ఫ్‌లో. ఆ 3 కూడా గాజు డబ్బాలు పెట్టేద్దామనైతే ఫిక్స్ అయ్యాను. ఏలూరు నుంచి 2 డబ్బాలు తీసుకొచ్చాను షుగర్‌కి, టీ పొడికి. సరే ఇంకా గాజు డబ్బాలు ఆ షెల్ఫ్ మొత్తం పెట్టేయొచ్చు కదా అని ఇవైతే ఒక 3 తీసుకున్నాననమాట. ఉప్పు, కారం, పసుపు పెట్టుకోవడానికి. ఇప్పుడు ఎలాగో శ్రావణ మాసం ముందు క్లీన్ చేసుకుంటాం గదా! కిచెన్ అదంతా. క్లీన్ చేసిన తర్వాత అయితే సెట్ చేసుకుంటాను. ఇంకా సెట్ చేసుకోలేదు. ఆబ్వియస్‌లీ సెట్ చేస్తే మీకు కూడా చూపిస్తాననుకోండి. అది వేరే విషయం. ఇక్కడైతే ఈ వైట్ కలర్ ట్రే తీసుకున్నాను. ఇదొచ్చేసి దేవుడి గదిలో ఆర్గనైజ్ చేసుకోవడానికి. నాకు దేవుడి గదిలో కబోర్డ్స్ ఏమి ఉండవు. మేమైతే ఒక టేబుల్ పర్చేస్ చేసుకొని దాని మీదే దేవుడిని పెట్టుకుంటూ ఉన్నాము. మీరు రోజు నా వ్లాగ్స్‌లో చూస్తుంటారు కదా! దానికే నాకొక షెల్ఫ్ లాగా వచ్చిందనమాట. మేము కొనుక్కున్న టేబుల్‌కే. అది మేము యాక్చువల్‌గా అది హాల్‌లో వేద్దామని కొన్న టేబుల్. దేవుడి గదిలో ఏమీ లేకపోయేసరికి మనమైతే అక్కడ ఫిక్స్ చేసాము. అందులో పెట్టుకొని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఆ ట్రే తీసుకున్నాను. తర్వాత శ్రీకర్ కోసం కొన్ని స్నాక్స్ తీసుకున్నాను. ఇది మనకి అగరబత్తులు పెట్టేదుంటది కదా! ఇది నేను చాలా ఇదిగా తెచ్చాను గానీ, బట్ నాకైతే అది యాష్ అయితే కింద పడిపోతుంది. దానిలో ఏం పడట్లేదు.
ఇంకా ఇవి చిన్న చిన్న గిన్నెలైతే తీసుకొచ్చాను. శ్రీకర్‌కి ఎప్పుడైనా తన వరకే ఇడ్లీ వేయాలంటే ఇందులో ఇడ్లీ వేసేయొచ్చని. అలాగే ఎప్పుడైనా మనం సాంబార్, కర్రీ విడిగా తినాలనుకున్నప్పుడు ఇందులో పెట్టుకుంటే బావుంటుంది అని చెప్పి ఆ గిన్నెలైతే ఒక 4 తీసుకొచ్చాను. తర్వాత ఇలా స్నాక్స్, చాక్లెట్స్ శ్రీకర్ కోసం తీసుకొచ్చాననమాట. ఆ రోజైతే తను మాతో డీమార్ట్‌కి రాలేదు. సరే కదా! తీసుకెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతాడని అవి తీసుకొచ్చాము. ఇంకా ఇవి అయితే 2 ట్రేలు తీసుకున్నాను. నా దగ్గర నార్మల్ ట్రేస్ చాలా ఉన్నాయి గానీ, ఇలా కొంచెం ఇది కొంచెం వంపుగా ఉంది గదా! ఇలాంటిది లేవనమాట. సరే కదా! అని అదొకటి పెద్దది, ఒకటి చిన్నది తీసుకున్నాను. ఈ చాక్లెట్స్ అంతకుముందు వెళ్ళినప్పుడు ఏలూరులో కొన్నాడు. సరే తింటాడేమోనని తీసుకొచ్చాను. ఇంకా తర్వాతయితే ఈ స్పూన్స్ ఏలూరులో డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు మా అమ్మతో వెళ్ళినప్పుడు మా అమ్మ కొనుక్కుంది. అప్పుడు నాకు వాటి వాల్యూ తెలియలేదనమాట. చెప్పిందనమాట పచ్చడిలో పెట్టుకుంటే బావుంటది అందుకే తీసుకుంటున్నాను అని. ఇంటికెళ్ళిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను. అయ్యో! నేను గూడా తీసుకుంటే బావుండేది కదా! అని. సో, ఇప్పుడెళ్ళాం కదా! అక్కడున్నాయి. నిజానికి ఏలూరులో తీసుకున్న గాజు కంటైనర్స్‌కి, హైదరాబాద్‌లో తీసుకున్న గాజు కంటైనర్స్‌కి డిజైన్స్ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. నేను సేమే దొరికితే షెల్ఫ్ అంతా సేమ్ ఉంటాయి కదా! అని చాలా ట్రై చేశాను. అక్కడ ఫోటో చూపిస్తే ఇది మా దగ్గర స్టాక్ లేదండి అన్నారు. వేరే బ్రాంచ్‌లో మీరు ట్రై చేయొచ్చు అన్నారు గానీ, ఇంకా అంత ఇది లేదులే అని చెప్పి నేను ఉన్నట్లో మంచియి చూసి తెచ్చేసుకున్నాను. ఇంకా శ్రీకర్ కోసం కొంచెం స్టేషనరీ గూడా తీసుకున్నాము. స్కూల్ స్టార్ట్ అయింది కదా! ఈ బ్యాగ్ ఒకటి తీసుకున్నాము. ఎందుకంటే తను ఇప్పుడు తీసుకెళ్తున్న బ్యాగ్ చాలా పెద్దదనమాట. లంచ్ బాక్స్, స్నాక్ బాక్స్‌లు అన్నీ పట్టేసాయి. బట్ ఇయర్ ఏంటంటే లంచ్ క్యారియర్ విడిగా ఇమ్మన్నారు. సరే ఇది తీసుకెళ్తాడేమోనని తెచ్చాను గానీ, ప్రస్తుతానికైతే తన స్పేస్ బ్యాగే తీసుకెళ్తున్నాడు. ఓల్డ్ బ్యాగే తీసుకెళ్తున్నాడు. చూడాలి ఇదెప్పుడు తీసుకుంటాడో. అన్నీ మంచి మంచి ఆఫర్స్‌లో వచ్చాయి. చాలా తక్కువ డబ్బులకే వచ్చాయి. మీకిందాక చెప్పాను కదా! టీ కంటైనర్స్ అదే సారీ టీ కప్స్ తీసుకుంటాను నేను ట్రాన్స్‌పరెంట్‌గా కనిపిస్తాయని చెప్పి ఫైనల్‌గా అయితే ఇక్కడ కనిపించాయి. నార్మల్‌గా అందరం వైట్ యూజ్ చేస్తాం. నేను అంతకుముందు చాలా సార్లు వైట్ యూజ్ చేశాను. బట్ నాకు ఈసారి కాఫీ కలర్ నచ్చినాయన్నమాట. అంటే దీనిలో టీ గాని, కాఫీ గాని ఏమైనా ఏసుకోవచ్చు. బట్ వాళ్ళైతే అడ్రెస్ చేసేది టీకే అడ్రెస్ చేస్తారు. బట్ ఇంత టీ మనమైతే తాగలేము. చాలా టీ పడుతుంది. ఎవరైనా వచ్చినప్పుడు మంచిగా క్లాస్‌గా అట్లాగా సెట్‌లాగా పెట్టి ఇవ్వడానికి కూడా చాలా బావుంటుంది. ఇంకా యూజ్ చేయలేదు. యూజ్ చేసేటప్పుడు తప్పకుండా చూపిస్తాను. సో, ఇది చాలా తక్కువ కాస్ట్ పడిందనమాట. 250 లోపే పడింది. 235 ఎంతో పడిందనమాట. సరే వచ్చినన్నాళ్ళు యూజ్ చేసుకోవచ్చు కదా! అని ఇవైతే తీసుకొచ్చాను. మీలో ఎవరైనా మన ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేశారు అంటే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్‌కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చేసిందనుకోండి మీకు టైం ఉన్నప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు హ్యాపీగా వీడియో అనేది వాచ్ చేసేయొచ్చు. అలాగే మీరు డీమార్ట్‌కెళ్తే ఏం చేస్తారు? ఓన్లీ నోట్ చేసుకున్న థింగ్స్ తెచ్చుకుంటారా? ఎక్స్‌ట్రా ఏదో ఒకటైతే తీసుకొస్తారా అనేది కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. నేనైతే ఎక్స్‌ట్రా ఒక కప్ అయినా తీసుకొస్తాను. ఏమి తీసుకురాకుండా ఉండను. సో, అందుకే నేను మాక్సిమం ఆన్‌లైన్ షాపింగే చేసుకుంటాను గ్రోసరీ గూడా. అక్కడైతే ఆప్షన్ మనకి ఏది కావాలో అదే మనం టిక్ చేసుకుంటాం కాబట్టి ఎక్స్‌ట్రా సామాను రాదు అనేది నా ఫీలింగ్. అంటే చాలామంది వెళ్లి క్వాలిటీ చూసి తెచ్చుకుంటారులెండి. బట్ మేమేమంటే క్వాలిటీ నచ్చకపోతే రిటర్న్ ఆప్షన్ ఉంటది కదా! అని అనుకుంటాము. అంటే ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క రకంగా ఆలోచిస్తూ ఉంటాం కదా! ఇదే ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.